గుంటూరు ప్రజలకు ఆహ్లాదం ఆటవిడుపును అందించడానికి కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ సిద్ధమైంది. శ్రీ జీవన్ సాగర్ వారు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అతిథిగా హాజరై ప్రారంభించారు. ఒత్తిడి నుండి విముక్తి కోసం ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు మోహన్ రావు మాట్లాడుతూ ఈసారి ఎగ్జిబిషన్ లో జలకన్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని అన్నారు. జుబేర్, పోతురాజు, సమత, అచ్చయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరు రావట్లేదు సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గుంట గ్రౌండ్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి ఏటా ఈ సమ్మర్లో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నాం. ఈసారి ప్రత్యేకంగా కాశ్మీర్ జలకన్య సంబంధించిన సెట్టింగ్తో ఈ నిర్వాహకులు గడ్డం మోహన్ రావు గారు, అచ్చయ్య గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజలు పెరుగుతూ ఉన్నారు, జనాభా పెరుగుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వేసవి కాలంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మరి ఇక్కడ వీరు అందించబోతూ ఉన్నారు. మన గుంటూరులో ఈ వేసవి కాలంలో ఇటువంటి వాతావరణం తక్కువ ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ అమ్యూజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే కార్యక్రమంగా ఇది ఉపయోగపడుతూ ఉంది. దీన్ని కూడా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి
సౌకర్యవంతంగా కాస్ట్ ఎఫెక్టివ్గా తక్కువ ఖర్చుతో అందించేదానికి నిర్వాహకులు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఎగ్జిబిషన్ చాలా కష్టాలతో కూడుకున్న విషయం ఇది. ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఒక ఎగ్జిబిషన్ మన గుంటూరు ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో కాశ్మీర్ సెట్టింగ్స్, తర్వాత ఈ ఇండోనేషియా నుంచి జలకన్యలు నీళ్ళల్లో విన్యాసాలు చేస్తారు. చాలా ఆనందంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని మన గుంటూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రదర్శన తిలకించవచ్చు. ఎగ్జిబిషన్లో అనేక రకాల రైడ్స్, చిన్నపిల్లలకి కావాల్సిన బౌన్సర్లు, టాయ్స్, ఈ అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి తీసుకొచ్చిన స్టాల్స్ ఉన్నాయి. కాశ్మీరు చారీస్ కానీ, బెడ్షీట్స్ కానీ, బాంబే బ్యాంగిల్స్, జ్యువెలరీస్, రకరకాల వెరైటీస్. ఈ సంవత్సరం ఒక 50 వెరైటీ పెవిలియన్లు పెట్టి ప్రజలకి అనుకూలంగా బిజినెస్ చేయటానికి, తర్వాత ఆహ్లాదాన్ని అందించడానికి మేము ఇప్పటివరకు రెడీ చేసాం. మా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తానికి ఈరోజు ఆనందబాబు గారు, తర్వాత మేడం గారు అందరూ వచ్చారు. సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుంట గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు. సమ్మర్కి పిల్లలకి అందరికి కూడా ఆహ్లాదకరంగా ఉండటం కోసమని ఈసారి మాత్రం స్పెషల్గానే పెట్టారు. ఎప్పుడు నేను చూడలేదు ఇటువంటి ఎగ్జిబిషను. ఏంటంటే స్టార్టింగ్లోనే కాశ్మీర్ అందాలు, మనకి యాపిల్ తోటలు కానీ, స్నో కానీ ఎట్లా ఉంటుందో కూలింగ్గా రావడానికి ఆహ్లాదకరంగా ఎంట్రన్స్లో పెట్టారు. తర్వాత జలకన్యల విన్యాసాలు పెట్టారు. చాలా నేను ఎప్పుడు చూడలేదు. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. అంతేకాకుండా పిల్లలకి ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్కి జైంట్ వీల్స్ కానివ్వండి, కొత్త ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఆ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండటం కోసం అని చెప్పి ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా పెట్టారు. గుంటూరు వాసులు తప్పకుండా మీ పిల్లలతో అందరితో వచ్చి ఈ ఎగ్జిబిషన్ని తిలకించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అందరూ తప్పకుండా రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ పెట్టినటువంటి మోహన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ టీం అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్లు అనేది చేశారు. చాలా బాగుంది. ఈరోజు ఓపెనింగ్కి మనం నక్కా ఆనందబాబు గారు, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు ఎగ్జిబిషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. గుంటూరు వాసులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని వినియోగించుకోవాలని చెప్పేసి వారికి కూడా, నిర్వాహకులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.